విడుదల చేస్తాము. వదిలిపెట్టి ఎక్కడ నొప్పున్నా మొత్తం ఎదుర్కొంటూ చేస్తాము. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. సంపూర్ణమైన కార్యక్రమంలో విడుదల ఇచ్చేయండి. పరిపూర్ణమైన విడుదల దేహాన్ని దయచేయండి. స్వస్థపరిచేందుకు విడుదల మీకేమన్నా యేసు రక్తంతో కడగబడును గాక. సంపూర్ణ విడుదలకు ప్రతిరూపించుకోవడం స్వస్థపరిచేందుకు నీకేమన్నా యేసు ప్రార్థన తండ్రి. ఆమేన్. ఏమైంది నీకు? నుండు మీకు ఏం జరుగుతుందో చెప్తారా అంతా దిగిపోతుంది. దేవుడు నీకు స్పష్టపరచున్నాడు. దేవుడు ముట్టుకొని తాకినాడు నేను ఇప్పుడు. కళ్ళు మూసుకున్నా. అన్న వెనకాల ఉండు, పడిపోతే పట్టుకో. అమ్మ పడిపోతే పట్టుకుంది. వెనకాల ఉండు, నువ్వు తాకదు మనిషిని. యేసు నామములో ఈ దేహంలో ఎక్కడైతే నొప్పులు ప్రభా నొప్పులు మొత్తం బయటికి వెళ్ళిపోగా పరిపూర్ణ విడుదల ఈ సహోదరి కలుగుగా. ఆమేన్. ప్రతి భారం దిగిపోలుగా చేస్తున్నాం. ఆమేన్. కులిపోతున్న బిడ్డ ప్రభా నీకు విడుదల ఇచ్చేది. ఆమేన్. ప్రతి సమస్య ప్రభు బిడ్డకు విడుదల ఇచ్చేది. ఆమేన్. ఇప్పుడు ఆ మోకాలు నొప్పి మొత్తం బయటికి వెళ్ళిపోలుగా చేస్తున్నాం. ఆమేన్. పరిపూర్ణ ఆరోగ్యం ప్రభు బిడ్డకి చూసుకోవాలి. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభు మా సహోదరు దయచేయండి. నొప్పించుకోవాలి ప్రభావ బలహీనతల చోట బిడ్డలు దయచేయండి. నా పట్టుకున్నా. కింద పెట్టు కింద కానిచ్చి పండు పెట్టు. మీ ఆడన్నా ఏమి ఎవరు చెప్తే వాళ్ళు మాట్లాడదాం. ఎవరన్నా ఏదైనా మాట చెప్పిన అది విడదన్నమాట. వింటుంది. అంటే ఎవరన్నా ఏదైనా చెప్పింది వింటుంది. ఎవరన్నా ఏమని చెప్పనీలే. ఓకే మళ్ళా కాల్చి పిలిచి చెప్పించుకుంటాం. చేసుకోద్దాం. చెప్పేసి పోయినాడు కదా ఈయన అన్న మన ఏంటో చెప్తే నాకు మర్చిపోయినాను. మళ్ళీ 2 తూర్లు అదే చెప్పుకోండి. 1వ తరగతి చెప్పించుకుంటా ఉంటుంది కానీ 10వ తరగతి యేసయ్య నడిపిస్తున్నాడు. అది సరగా రాదు. కాలు మొత్తం ఫ్రీ అవ్వండి. ఆ నడుములో మొత్తం ఫ్రీ అవుతుంది. కలుసుకో మొత్తం నిటారుగా అవుతుంది. ప్రభా అభిషేకించి చేస్తున్నావు. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. ఎక్కడైతే ప్రభా వంకరని సరిచేసి దేవుడు ప్రభుత్వం ఆ కాలని ఆ నడుములు సరిచేయండి. లేచి నడిచే సామెత ప్రభుత్వం దయచేసి పోలీసు రక్తంతో కడిగి ప్రభా రక్షణ దయచేసి అనేక ప్రభావ సాక్షాత్తుగా జీవించుకుంటూ ప్రభావ శివంగా దయచేసి నీ నామం మేము తీసుకొచ్చుకోమని యేసుక్రీస్తు నా ప్రార్థిస్తున్న ఆమేన్. కూర్చో హల్లెలూయా.
స్తోత్రములపై యేసయ్య గొప్ప దేవ. ఇంత మట్టుకు నిలవలేక ఉన్నింది కదా అప్పుడు. ఇప్పుడు చూడు దేవుడు ఎంత కారణం కళ్ళకు చూపిస్తున్నాడు దేవుడు. ఏంపా దేవుడు ఎంత కారణం చేసినాడు చూడు. ఇది దేవుని శక్తి, అది అభిషేకము. దేవుడు అభిషేకం ఇచ్చినాడు ఆ అమ్మకు. ఇది గొప్ప సాక్ష్యం. నలుగురు చెప్పుకోవాలి మీరు ఈ మాట. అదే చాలు. ఈ అమ్మ కుస్సోని దేక్కుంటా ఉన్నింది, ఇప్పుడు నిలబడిందంటే చాలా గొప్ప కార్యం చేసినాడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలిగాడు. ఓకే, ఆమేన్. చక్కగా నిలబడి చక్కగా నిలవలేవు. రా యేసయ్యా గొప్ప దేవ. ఇదే సమయం. ఇదేనా? ఇది ఇదేనా? ఎక్కడెక్కడ నొప్పులు అన్నీ ఉన్నాయి చెప్పు, అంత క్లియర్ అయిపోతుంది ఇప్పుడు. కూర్చొని కాలు కదిలించు. మరి కూర్చొని మొత్తం చల్లిపోతుంది. మీరే చూస్తారు కదా. ఇప్పుడు చూడలేదమ్మా, ఏదైనా సరే మాట ఏదైనా కానీ వెళ్ళిపోయిందా లేదా, పోయింది, ఏ సంబంధం బాగుంది. అవంతా మనం తెలుసుకొని కూడా ఏమి చేయలేము, ఏమి చేయలేము. ఆ అమ్మ నడవగలుగుతుందా లేదా అంతే.